జోర్ వానలు పడుతున్నాయి. మా మంగ్లి నాలీల ఈత కొడుతున్నదో. మంగ్లమ్మ అగ్గో కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేతికేదో దొరికింది, తిప్పుకుంటూ ఆడుతున్నది. మంగ్లక్క అబ్బా వచ్చినావా సుజాత? నా దమాక్ అంతా బుల్డోజర్ తోని పెకిలిచ్చినట్టు అవుతుంది. గిరక తిప్పకుంటా బుర్ర పెగిలిచ్చినట్టు అవుతున్నదా? ఇగ్లిస్తున్నావా? ఓ బీరకాయ ఫేస్ ముఖం దానా, ఇది ఆడుకునే గిరక కాదే, షేర్లో దొరికిన బుడ్డ వరకనా మరి? దీన్ని స్ట్రెస్ స్ప్రిన్ అంటారే. మనకు ఎప్పుడన్నా టెన్షన్ అయితే దీన్ని గిట్ల గిర్ర గిర్ర తిప్పితే బీపీ కంట్రోల్ అవుతుంది. మంది బుర్రలు కుమ్మరి పురుగు లెక్క తొలసి తినే నీకు కూడా బీపీ లేసుడా? మామూలు బీపీ కాదే, బాహుబలిలో బిజ్జల దేవుడు ఈ చెయ్యి లేకపోతే ఏందిరా, ఈ ఉక్కు చెయ్యి చాలు రా ధిక్కరించడానికి అని గోడ వలగొడతాడు చూడు, అంత బీపీ లేస్తుంది నాకు. సుక్కున వలగొట్టేవే. చెల్లెనేనంటే ఎంత ప్రేమనే నీకు. నీ బుందనే నీ బొంద ప్రేమ లేదు నీ మీద కాదు, ఆ గోడకేడో దెబ్బ తగులుతుందో అని. నేను టెన్షన్ పడుతుంటే ఆ పెనం మీద పేలా లేగించుకుంటున్నావేంది? టెన్షన్ టెన్షన్ అని టెర్రస్ మీద కాకి లెక్క కొడుతున్నావేందే? ఏం టెన్షన్ అట? చంద్రాల సార్ పోయి అడుగు పోయి చెప్తాడు. సారు అమరావతి అసెంబ్లీకి పైపులు కోసిన వాళ్ళని పట్టుకునే పనిలో బిజీగా ఉన్నాడు గానీ అదేందో నువ్వే చెప్పాడు అమ్మ. ఏం చెప్పను ఏమని చెప్పను, ఈ దారుణమైన మాటలను నా నోటితోటి నేను ఎట్లా చెప్పనే? నీ నోటితో చెప్పకుంటే వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టే అక్క. నా కాయిస్ మీద కొట్టిండే, వాయిస్ తో చెప్పలేను. చెప్పకుంటే సెకండ్ ఫ్లోర్ కెళ్ళి దుంకు. బాబు సారు పోరలను సినిమాలు టీవీలు చూడొద్దన్నాడే, చూడొద్దన్నాడు. ఆవా నీ అసొంటిదేనే, నీ అసొంటిదే. కొత్త ఛత్రి కొనుక్కొని వానొస్తుందని దాచి పెట్టుకున్నదట. నీ సినిమాలు టీవీలు చూడొద్దంటే నీకేమాయనే అక్క? నాకేమాయన? ఏ సినిమాలు అయితే చూడొద్దన్నాడో ఇవాళ అవే లేకుంటే ఎన్టీఆర్ సార్ కు అల్లుడు అయ్యేటోడేనా? ఏ టీవీలు అయితే చూడొద్దన్నాడో ఇవాళ అవే లేకుంటే దేవాన్సు సార్ మనవుడు అని తెలిసేదానే అందరికి? చెప్పు. సినిమాలు టీవీలు చూడకుండా యూట్యూబ్ ఫేస్బుక్ లో ఉండండి అని ఉంటాడు, దానికే గంట షాక్ అయితే ఎట్లమ్మా? అట్లా చెప్తే మేము ఎగిరి గంతులేసేటోళ్ళం కదా. మరి ఏందని నాసా? టాకీసుల్లా టీవీలా యాడ్లు చూసా కదనే సార్ కు ఓటేసింది. అంటే ఆ యాడ్లు చూసే భాగ్యం దక్కదనా నీ ఏడుపు? ఇప్పుడు నోట్లు రద్దు చేసి డిజిటల్ ఇండియా చేయాలని సలహా ఇచ్చిందే సారు. అయితే పోరలంతా టీవీలు సినిమాలు చూసుడు బంద్ చేసి ర్యాంకులు గొప్పగా తెచ్చుకుంటే ఇంకా సినిమా కలెక్షన్లు ఎవరు తెప్పియాలి? అగ్గో టీవీలు సినిమాలు బంద్ చేస్తేనే కదా అక్క జర్రంతనన్న మార్కులు వచ్చేది పోరగాళ్ళకు. సినిమాలు చూసుడు బంద్ పెడితే నందమూరి హీరోల సినిమాలు ఎవరు చూస్తారు? ప్రొడ్యూసర్ల పొట్టగొట్టినట్టు కాదానే? అవునా? అసలే రేపు మోక్షజ్ఞ ఎల్లుండి దేవాన్సు హీరోలు కాస్తే సినిమాలను ఆడిచ్చేందుకు వద్దా అనే అభిమానులు. వాళ్ళ సినిమాల కోసం పోరగాండ్లను సినిమాలు టీవీలు చూడమంటావా? ఇప్పుడు టీవీలు చూడొద్దంటే కోట్లు పెట్టి సినిమా హక్కులు కొన్న టీవీలో లేం కావాలనే వాళ్ళందరి పొట్టగొట్టినట్టు కాదా ఇది? సారు అందరికి చెప్పలేదు కదనే, చదువుకునే పోరగాండ్లకు మాత్రమే చెప్పిండు. ఇయాల్టి చదువుకునే పోరగాండ్లే కదా రేపటి సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, స్టోరీ రైటర్లు. సినిమాలు చూడొద్దంటే వాళ్ళ కథలు ఎట్లా దొరుకుతాయమ్మా కొత్త కొత్తయి? అంటే ఇప్పుడు ఏమంటావక్క? అఖిల భారత నారా దేవాన్సు అభిమాన సంఘం తరపున సారు వాక్యాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేనా? ఇంకేం లేవా? ఉన్నాయే. మనిషికి ఐప్యాడ్ ఫ్రీగా ఇచ్చి నందమూరి హీరోల సినిమాను ప్రీలోడెడ్ గా ఇయ్యాలి. ఇంకా నయ్యము తొడలు కొట్టుడు రైలా పుట్ల ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వమని లేదమ్మా. మనకి ఎప్పుడన్నా దమాక్ ఖరాబ్ అయినప్పుడు డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి చంద్రాల సార్ స్పీచ్ విని ఇన్స్పైర్ అయ్యేందుకు డైలీ 1 GB 4G నెట్ ఫ్రీగా ఇయ్యాలి. అంతేనా? ఇంకున్నాయి. ప్రజల వద్దకే పాలన లెక్క ఇంటి వద్దకే బడి పాఠాలు అని లైవ్ స్ట్రీమింగ్ ఇయ్యాలి. ఇగో చెప్తున్నా, ఇంకొక నిమిషం నా కండ్ల ముంగట కనబడితే మంగ్లి పీక విసుకుడు కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. చిచ్చి ఈ నడుమ ఎవ్వరికి ఇంత కళా పోషణ అనేది లేకుండా పోతుందమ్మా. కటామేరు చంకాయనికో కన అబ్బర్స చంకాయనికోయే చూసినారులా. సార్ ఆ రోజుల్లో టీవీలు సినిమాలు చూడలేదు కాబట్టే ఇవాళ సీఎం అయిండు. మరి సార్ ఆదర్శంగా తీసుకొని చదువుతనే కదా ఆ పేరు వచ్చేది. మంగ్లికేడా పని లేదు.